హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పల్లీ పచ్చడి చేయబోతున్నాను ఫ్రెండ్స్. టమాటా వేసి ముందుగా కడాయిలో నూనె పోసుకొని పల్లీలు వేసుకుంటున్నాను. చాలా రోజులు అయింది ఫ్రెండ్స్ పల్లీ పచ్చడి చేసి. వేగిన ఫ్రెండ్స్ త్వరగా వేగాక ఒక పళ్ళెంలో తీసుకొని చల్లార్చుకోవాలి. అదే నూనెలో పచ్చిమిర్చి వేసుకుందాం ఫ్రెండ్స్. సిమ్లో పెట్టి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి ఘాట్లు పెట్టాలి ఫ్రెండ్స్, లేదంటే పేలుతాయి. పచ్చిమిర్చి కూడా దోరగా వేగాక తీసేసుకోవాలి ఫ్రెండ్స్. సగానికి తిరగదీయటం కానీ లేదంటే ఘాట్లు పెట్టడం కానీ చెయ్యాలి, లేదంటే పేలుతాయి ఫ్రెండ్స్. అలాగే చాలా సార్లు తెలియనప్పుడు అలాగే మూత పెట్టి ఉంచేదాన్ని. మూత ఉన్నంతసేపు పేలేవి కాదు ఫ్రెండ్స్, మూత తీసిన తర్వాత అవి పేలినప్పుడు మొహం మీద మెడ మీద మొత్తం చుక్కలు చుక్కలు పుట్టుమచ్చలాగా వచ్చేసినాయి. ఈలోగా టమాటాలు కట్ చేసుకున్నాను కదా, ఈ టమాటాలు ఇలా చేసి పెట్టుకున్నామంటే ఒక వారం రోజులు పచ్చడికి ఇబ్బంది లేకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకొని పెరుగన్నంలోకి, దోశల్లోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇది కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఉడికిద్దాం, త్వరగా మగ్గిపోతాం. అలాగే కొంచెం చింతపండు కూడా వేయండి. నేనైతే 4 పిక్కలు తీసుకున్నాను. టమాటా ఎక్కువ వేస్తున్నాను కాబట్టి. మా చిన్నప్పుడు అయితే ఫ్రెండ్స్ టమాటా వేసేవాళ్ళు కాదు పల్లి పచ్చళ్ళు. శుభ్రంగా చింతపండు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ, పచ్చిమిర్చి దంచిన తర్వాత పల్లీలు కూడా వేసి దంచి లాస్ట్లో కొద్దిగా ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ దంచి తీసేవాళ్ళు. ఆ మొక్కలు నంచుకొని పుల్లగుండే తినేవాళ్ళం ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటాకు అలవాటు పడి టమాటా ప్రతి దాంట్లో టమాటా వేస్తున్నాను. అలా కూడా బాగానే ఉంటుంది. మూత పెట్టి ఉడికిద్దాం ఫ్రెండ్స్. పెద్ద స్పూన్తో 1 స్పూన్ జీలకర్ర వేసాను. ఒక 8 దాకా వెల్లుల్లి బ్రేకలు వేసాను ఫ్రెండ్స్. పెద్దవి అయితే 2-3 వేసుకోవచ్చు, చిన్నవి కాబట్టి 8 దాకా వేసాను. చల్లార్చుకొని మిక్సీ వేసుకుందాం ఇది ఉడికేలోపు. చూసారా, ఉప్పు వేస్తాను, త్వరగా మగ్గిపోతాయి ఫ్రెండ్స్. ఇంకొంచెం మెత్తబడితే దీన్ని కూడా చల్లార్చుకుందాం. కొత్తిమీర ఉంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఆరోగ్యానికి కూడా మంచిది కదా. నా దగ్గర ఉంది కాబట్టి కొంచెం వేస్తున్నాను. నేను కంపల్సరీ కొత్తిమీర కానీ పుదీనా కానీ వేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే అందరం తింటాం కదా. ఎప్పుడు ఉంటుంది టమాటా కొత్తిమీర లేని రోజు ఉండదు. ఉండగానే తెచ్చి పెట్టుకుంటాను ఫ్రెండ్స్. ఈలోగా టమాటా ఉడికిపోవచ్చింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి మగ్గిన తర్వాత చల్లార్చుకుందాం. ఒకసారి పుదీనా కొత్తిమీర పచ్చడి చేశాను ఫ్రెండ్స్, ఒకసారి నల్లేరు పచ్చడి చేశాను. ఏదో పచ్చడి కంపల్సరీ ఉండాలి, ఎందుకంటే పెరుగన్నం తినేవాళ్ళు ఇప్పుడు బీపీలు అని చెప్పి ఉప్పు వేసుకోవట్లేదు ఫ్రెండ్స్. పెరుగన్నంలో పచ్చడి అనేది సైడ్ డిష్గా ఉంటే ఆ ఫీల్ లేకుండా కొంచెం నంచుకొని తినేయచ్చు. 1 నిమిషం మూత పెట్టి తీసేద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఈ చల్లారిని ఫ్రెండ్స్ ఒకసారి మిక్సీ వేసుకుందాం బరగ్గా. ఇలా బరగ్గా ఒకసారి తిప్పాము ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటా వేస్తే మెత్తగా అవుతుంది. పల్లి టమాటా పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారా, ఇంకా కొంచెం లూజ్గా కావాలంటే కొంచెం కాచి చల్లార్చిన నీళ్ళు కలుపుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఒక్కసారి అయిపోయేది కాదు ఇది. ఒక వారం 10 రోజులు ఉండాలంటే చన్నీళ్ళు కానీ తడి స్పూన్లు కానీ పెట్టకూడదు, బూజు వచ్చింది. ఈరోజు నేను దోశల్లో బాగుంటుంది అన్నాను కదా, దోశల్లో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అన్నంలో కూడా తినొచ్చు, చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలాగ బాక్స్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకున్నారనుకో కొంచెం కొంచెం పెరుగు అన్నంలో ఇలాగ నంచుకొని తినొచ్చు. ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. టమాటా, పల్లి, కొత్తిమీర వేసి చేశాను, చాలా బాగుంది ఫ్రెండ్స్. నేనైతే టిఫిన్లోకి వేసుకున్నాను, రైస్లో కూడా ఇదే ఫ్రెండ్స్. దీంట్లోకి బంగాళదుంప ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మర్చిపోమాకండి.
మీ ఫ్రెండ్స్కి కూడా కొంచెం షేర్ చేయండి ఫ్రెండ్స్.